Hi, everybody. After a long time, నా శ్రేయోభిలాషులకి, నన్ను అభిమానించే స్నేహితులకి మాత్రమే న్యూ ఇయర్, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఒక స్కిట్ చిన్నది ఒకటి గుర్తొచ్చింది, అది చెప్తా. జస్ట్ ఫాలో మీ. అరే గోవర్ధన, నువ్వు నీ సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తావు, ఏమైనా చేస్తావు అన్న సంగతి నాకు తెలుసు. నువ్వు ఆల్రెడీ నాకు చెప్పావు ఆ విషయం. కానీ నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఉచితంగా నాతో ఆడుకుంటున్నావురా, కెలకతున్నావురా. చాలా ప్రమాదం అది నీకు. నేను ఆల్రెడీ డెత్ గేమ్ ఆడుతున్నాను నా లైఫ్తో. ఆ విషయం పూర్తిగా చెప్పలేదు, కొంతవరకు చెప్పే. నేను ఒంటరిగా సింగిల్గా పెద్ద మేరు పర్వతాన్ని ఢీకొంటున్నా. నా జీవితంతో ఆడుకున్న ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తూ ముందుకెళ్తున్నా. నేను ఆ ప్రయత్నంలో నేను చాలా కోల్పోతున్నా, చాలా కష్ట నష్టాలు పడుతున్నా. కానీ ఎర్రిపోకు మాదిరి నువ్వేంద్ర మధ్యలో వచ్చి పిడకల వేట నాతోటే. నువ్వేంతో కోమాలోకి పంపిస్తూ ఉంటావు కదా మనుషుల్ని. నువ్వు మీ వాళ్ళు కోమాలోకి పంపిస్తారంట. పంపించేశారు. పంపించి వాళ్ళకి డబ్బు కట్టాలిగా. పంపించిన తర్వాత కేసులు లేకుండా దానికి పనికిమాలిన నీతి జాతి లేని గూడేరియన్స్ని వాడుకొని వాళ్ళకు డబ్బు ఖర్చు లేకుండా దానిలో నా పేరు వాడుకొని నన్ను వాళ్ళ దగ్గర ఎల్లిపూకులను చేసి వాళ్ళకి ఈగో సాటిస్ఫై చేసి, నువ్వు వాడిట్రా వీడిట్రా, వాడి సంగతి చూసేస్తాను, మిమ్మల్ని ఎవరు శిఖరంలో కూర్చోబెడతాను, మీకు సినిమా చూపించేస్తాను, మీరు టాప్ అని చెప్పి వాళ్ళకి అనవసరంగా ఆశలు పెట్టి నన్ను అక్కడ ఎరిగిపోకుని చేసి నువ్వు నీ పబ్బం గడిపేసుకున్నావు. అవి నాకు తెలియకుండా ఉంటాయా? నీ పక్కనున్న మనిషే, నీ పర్సనల్ క్లోజెస్ట్, నీ కాల్ రికార్డ్స్, నువ్వు మాట్లాడిన ప్రతి వ్యవహారం నాకు చెప్పాడు. నేను విన్నాను నా చెవులతో. చెప్పుడు మాటలు వినే వ్యక్తిని కాదు నేను. కొంతమంది ఉంటారు కడుపు నిండి కాళ్ళు ఊపుకుంటా చెప్పుడు మాటలు వింటా, ఎవరు వినబాకండి అంటారు. కానీ వీళ్ళు మాత్రం చెప్పుడు మాటలని అందరికీ సున్నం రాస్తుంటారు. నేను ఆ టైప్ కాదు. నేను విన్నాను నా చెవులతో. విన్నాను కాబట్టే అడక నేను జీవితంలో మాత్రం నేను మర్చిపోను, నేను గుర్తుపెట్టుకుంటా. నన్ను ఎంతోమంది ఎన్నో విధాలా మోసం చేశారు. కానీ నువ్వు చేసిన మోసం వెరైటీదిరా. నీకు కూడా అలాగే వెరైటీగా చేస్తా నేను కూడా. నా ఎలా నువ్వు అసలు నన్ను ఎలాగ ఊహించావురా? నువ్వా ఎర్రిపూ కనుక్కున్నావింది నన్ను నువ్వు. బూతులు వస్తున్నాయి కానీ నేను మాట్లాడిన సంస్కారవంతుడిని కదా. మాకు అదొక ట్యాగ్ తగిలిచ్చున్నారు, సంస్కారం అని. నీలాంటి అహంకారుని కాదు, నీలాగా పొగురున్న వ్యక్తిని కాదు. కానీ నాలో ఉన్న ఈగో హర్ట్ అయితే ఎదుటి వ్యక్తుల జీవితాలు బుగ్గిపాలైపోతాయి. చాలా జరిగాయి అట్టటి, నేను చూసా. ఇప్పటికీ జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. నన్ను అనవసరంగా కెలికిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోతారు. అయిపోతూనే ఉన్నారు, ఇంకా కూడా అయిపోతారు. కాకుంటే నేను అయిపోయేలా చేస్తా. ఓకే, నువ్వేమనుకుంటావురా? నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత? నేనొక్కసారి గట్టిగా కళ్ళెర చేసి నా కొడుక నీ గురించి ఒక గంట ఆలోచిస్తే నువ్వు అసలు భూమి మీద కనపడవురా. నువ్వేంద్రా ఎర్రిపూకలాగా నన్ను టార్గెట్ చేసావా? అరే నీ జీవితం అయితే ఇంకా కొలాప్స్ రా, నా సర్వనాశనం. నువ్వు ఏమి చేస్తున్నా? నువ్వు నన్ను టార్గెట్ చేశాను కదా, చేసుకో. డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చేదాకా చేసుకోబాక నన్ను. నేను కనుక డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తే నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలుతో సహా సర్వనాశనం అయిపోతారు. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఇది స్కిట్ రాసుకో, స్క్రిప్ట్ని. దీన్ని నీకు స్క్రిప్ట్గా పెట్టుకో ఒక స్టోరీకి. ఓకే వ్యూవర్స్, నైస్.